ఇక్కడ దివ్య ఎంతవరకు కరెక్ట్ కూడా చెప్తా. దివ్య ఎంతవరకు కరెక్ట్ అంటే లెగిసి తనుజ నువ్వు 2 టైం ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు, నీకు ఆల్రెడీ 2 times ఇమ్యూనిటీ వచ్చింది, సో నేను మళ్ళీ నేను కెప్టెన్ గా చూడాలనుకోవట్లేదు, సో యువర్ ఐ డోంట్ వాంట్ యూ టు బి సెలెక్టెడ్ అని చెప్పేసి పక్కకి వెళ్ళి కూర్చోబట్టే అంతవరకు బానే ఉందండి. అంతవరకు సూపర్. దివ్య మాత్రం కరెక్ట్ పాయింట్ పెట్టింది. బట్ ఎప్పుడైతే తనుజ రెసిప్రోకల్ అయిందో, లైక్ లేసి నువ్వు ఎందుకు నన్నే టార్గెట్ చేస్తావు ఎక్కడైతే స్టార్ట్ చేసిందో, ఇంకా అక్కడి నుంచి దివ్య లాస్ట్ ఇట్ అనిపించింది నాకు. దివ్య చాలా పర్సనల్ గా వెళ్ళిపోయింది అనిపించింది. ఒక్కో పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే తనుజ అన్నది ప్రతిసారి నా నేమే ఎందుకు తీసుకొస్తున్నావు అని. ఇక్కడ దివ్య చేసిన తప్పు ఏంటి అంటే ఫస్ట్ లెగవటం. మిగతా వాళ్ళందరూ కామ్ గా సైలెంట్ గా కూర్చుంటే ఫస్ట్ దివ్య లేసి వెళ్ళి, ఎందుకంటే బిగ్ బాస్ ఏం నేమ్స్ పిలవట్ల. ఇప్పుడు తనుజ నువ్వురా, ఇప్పుడు దివ్య నువ్వురా, ఇప్పుడు ఇమాన్యుయల్ నువ్వురా అనే పేర్లు పెట్టి పిలవట్లేదు. వాళ్ళంతతో వస్తున్నారు. సో అట్లా ఫస్ట్ లేసి ఎమ్మటనే లేసి నేను వచ్చి నేను చెప్తాను పేరు అని చెప్పి తనుజ పేరు చెప్పడం అనేది చేసిన మిస్టేక్ దివ్య అది. సో అక్కడ తనుజాకి పడిపోయింది. ఎందుకు నా పేరే తీస్తుంది ప్రతిసారి, నా పేరే ఎందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ ని చెప్పుకుంది అనమాట. ఎందుకు నీకు నా పేరే వస్తుంది ప్రతిసారి, ఎందుకంటే లాస్ట్ టైం కెప్టెన్సీ ఆ ట్రైన్ టాస్క్ లో కూడా వెళ్ళి అందరికి చెప్తున్నావు, వెళ్ళి గౌరవ్కి మిగతా అందరికి తనుజ నీకు బన్నీ గెలవాలనుందా అయితే తనుజని పీకేసే, నువ్వు వీళ్ళు గెలవాలనుందా అయితే తనుజని పీకేసే అని చెప్పేసి. సో క్లియర్ గా అక్కడ పర్సనల్ గా వెళ్ళిపోయిందని నాకు అనిపించింది, చాలా పర్సనల్ గా వెళ్ళిపోయింది అనిపించింది.